కార్యకర్తల కృషితో తెలంగాణలో బీజేపీ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో 8 సీట్లు గెలుచుకుని ఓటింగ్ శాతాన్ని సైతం భారీగా పెంచుకుందన్నారు. హైదరాబాద్, శంషాబాద్లో జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. 10 ఏళ్లు అధికారం వెలుగుబెట్టిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 44 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 2వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రన్ కూడా హాజరయ్యారు. ఒక శాసనసభ్యుడు రాజాసింగ్ మాత్రమే ఆ రోజు మనం గెలవడం జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ కారణంగా, పోరాటం కారణంగా మరి 23లో జరిగినటువంటి ఎన్నికల్లో 8 స్థానాలు మనం గెలవడం జరిగింది. 2018లో మనం సాధించుకోవడం జరిగింది. మళ్ళీ మీకు అందరికీ తెలుసు, 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 5 నెలల లోపలనే మనము ఒక శాసనసభ్యుడుగా గెలిచినటువంటి తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం. మరి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ రకంగా 8 లోకసభ స్థానాలలో మనం విజయం సాధించడం జరిగింది. మీకు తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో మిత్రులు వెంకటరమణారెడ్డి గారు బీజేపీ జెండా చేతబట్టి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించి భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక రికార్డు సృష్టించిన విషయాన్ని, జైంట్ కిల్లర్గా వెంకటరమణారెడ్డి గారు గెలిచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు